హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఎల్పియు అనమాట. సో ఎల్పియు సంబంధించి అడ్మిషన్ ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే మనకి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి, సో అడ్మిషన్స్ ఎక్కడ ఎలా అప్లై చేయాలి, ఈ విధంగా మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎల్పియు వచ్చేసరికి పంజాబ్లో అయితే ఉందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, ఎల్పియునెస్ 2024 అని చెప్పి. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేయచ్చు అనమాట. సో ఈ ఎల్పియు వచ్చేసరికి మనకి టోటల్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మీకు లింక్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ టైప్ చేసిన తర్వాత స్టేట్, జెండర్, క్వాలిఫికేషన్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్చా, రిజిస్టర్ నవ్వు అన్నగానే మీరు అయితే రిజిస్టర్ అవుతారనమాట. సో మీకు మొత్తం ఎలా అంటే ఎల్పియు నెస్ట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీరు ఎల్పియులో జాయిన్ అవ్వాలంటే ఈ ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వాలన్నమాట. సో ఈ ఎల్పియు నెస్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిమోట్లీ ప్రాక్టెడ్ మోడ్ అండ్ టెస్ట్ సెంటర్ బేస్డ్ అండ్ సెక్యూర్ సీట్ ఇన్ డిజైర్ ప్రోగ్రామ్. అంటే మీకు రిమోట్లో అంటే మీకు ఇంట్లో అయితే ఉంటుంది, అలాగే యాజ్ వెల్ యాజ్ మీకు టెస్ట్ సెంటర్స్ కూడా ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి. అయితే సెంటర్కి వెళ్ళి రాయాలి, లేకపోతే రిమోట్లీ ప్రాక్టెడ్ మోడ్ కూడా ఉందన్నమాట. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని రాయొచ్చు అనమాట ఎల్పియు ఎగ్జామ్ వచ్చేసరికి. సో దీనికి సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. కింద లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్సైట్కి ఓపెన్ అవుతారు. ఇక్కడ రైట్ సైడ్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి రిజిస్టర్ అవగానే మీరు అయితే రిజిస్టర్ అవుతారనమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడే పేమెంట్ అయితే చేసుకోవాలి ఎల్పియు నెస్ట్ సంబంధించి మీకు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఎల్పియు నెస్ట్ అయితే మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట కరెంట్ షెడ్యూల్ వచ్చేసరికి. మీకు ప్రీవియస్ షెడ్యూల్ ఆల్రెడీ అయిపోయినాయి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒక ఫేజ్ అయితే. సో ఇప్పుడు మనకి తర్వాత చూసుకుంటే ఫర్దర్ ఫేజెస్లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ 21 ఫిబ్రవరి దాకా స్టార్ట్ అయింది. ఎగ్జామ్ స్లాట్ కూడా మీరు చూసుకున్నట్లయితే 1 మార్చి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఎగ్జామ్ స్లాట్ బుకింగ్ అయితే మాత్రం. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 మార్చ్ వరకే ఉంది. మీరు ఎల్పియు ఎగ్జామ్ రాయాలంటే ఎల్పియు నెస్ట్ వచ్చేసరికి సో 25 లోపు అయితే మీరైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఒక చాలా మంచి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ మన మొత్తం ఇండియాలో. సో మాక్సిమం మీకు తెలుసుంటారు, చాలా మంది మన తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చాలా మంది చదువుకుని ఉంటున్నారు. సో మాక్సిమం అందరికీ తెలుసుంటుంది ఎల్పియు కాలేజ్ గురించి అయితే మాత్రం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 25 మార్చ్ వచ్చేసరికి లాస్ట్ డేట్ అనమాట ఎల్పియు వచ్చేసరికి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి 26 నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది ఎవరైతే సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టుకున్నారో. అలాగే 21 నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకనమాట. సో 25 వరకు లాస్ట్ డేట్ అండ్ 10th వరకు మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట. అండ్ రిజల్ట్ వచ్చేసరికి మీకు 15th ఏప్రిల్ కల్లా మీకైతే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి కన్ఫామ్గా. అండ్ అప్పటి నుంచి మీకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది 15th నుంచి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 15th నుంచి 17th వరకు ఏంటంటే మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, సీట్ ప్రిఫరెన్స్. అండ్ అలాట్మెంట్ 19th వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసరికి 19 to 25 వస్తుంది. సో ఇవి మొత్తం మీకైతే. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ బీటెక్ సిఎస్సి ఏఐ అండ్ డేటా ఇంజనీరింగ్, సిఎస్సి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, బీటెక్ సిఎస్సి డెసిషన్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ వీళ్ళకైతే మాత్రం మీకు షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఎప్పుడైనా మీకైతే 25th లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట. సో 25th కల్లా మీకు ఏంటంటే అడ్మిషన్ మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో 25th లోపు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైతే చేసుకోలేదో కింద లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి అయితే చేసేసుకోండి. సో ఎగ్జామ్ మీకైతే ఎల్పియులో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ఎన్ఐటి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఫేజ్ 1 అయింది కాబట్టి మ్యాక్సిమం మీరు ఎగ్జామ్ రాసి పక్కన మీరైతే మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయండి. ఒకవేళ మీకు ఏమైనా ఎన్ఐటి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అప్పుడు మీరైతే ఇక్కడైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. లేకపోతే ఎన్ఐటి రాకపోయినా మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్పియు స్టడీ గ్రాంట్ ఎల్పియు స్టడీ గ్రాంట్ అనమాట. సో ఎల్పియు స్టడీ గ్రాంట్ అంటే ఏంటంటే ఎవరైతే ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఎన్ఐటిలో సీట్ వస్తే 1 lakh ఇస్తారనమాట స్టూడెంట్కి వచ్చేసరికి, పర్ స్టూడెంట్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ రాశారు, ఏది ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసి మీరు ఫస్ట్ పక్కన పెట్టారు, దాని తర్వాత మనకి ఎన్ఐటి మీకు కౌన్సిలింగ్ అవుతుంది. ఎన్ఐటి కౌన్సిలింగ్లో మీకు ఎన్ఐటిలో సీట్ వస్తే మీకు ఎల్పియు నెస్ట్ రాయడం వల్ల మీకు 1 lakh రూపీస్ మీకైతే ఇస్తారనమాట ఎవరైతే ఈ ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ రాసి ఎన్ఐటిలో జాయిన్ అవుతారో. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ అవుతుంది ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ రాయడం వల్ల. మీరు ఎల్పియులోనే కాదు ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఏ టైప్ ఆఫ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వీళ్ళు మీకు 1 lakh అయితే ఇస్తారనమాట. ఎందుకంటే మీరు ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ రాసి ఎన్ఐటిలో జాయిన్ అయ్యారు కాబట్టి. లేకపోతే ఐఐటి మీకు ఇక్కడ చూసుకోవచ్చు
IIT, NIT, IIM, NLU, IHM, NID, IITs like IDC, DOD అండ్ NIFTs, ఎయిమ్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వీటిలో ఇందులో జాయిన్ అయినా మాత్రం మీకు 1 lakh రూపీస్ అయితే ఇస్తారనమాట. సో అందుకే మ్యాక్సిమం మీరు అందరూ LPU నెస్ట్ ఎగ్జామ్ అయితే రాసేయండి. ఎందుకంటే మనకి మెయిన్ సెకండ్ సెషన్ తర్వాత మ్యాక్సిమం ఉండదు LPU నెస్ట్ అనేది. సో ఇప్పుడే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వెంటనే అప్లై చేయండి. కింద లింక్ అయితే ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే వచ్చేస్తారు ఇక్కడ పోర్టల్కి అనమాట. మీకు ఈ విధంగా పోర్టల్ అయితే ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు LPUలోనే జాయిన్ అవ్వకపోయినా మీరు ఏ NIT, IITలో జాయిన్ అయినా కూడా మీకు అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది అనమాట. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట LPU నెస్ట్ సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ LPU నెస్ట్ అయితే మాత్రం. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే LPU నెస్ట్ ఎలా ఎగ్జామ్ రాయాలి, LPU ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే డేట్స్ ఎలాగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్